ఈ రేపటి నుంచి ఇంకా నా సినిమాని నేను ఎలా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలో. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ దాడులు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే మూవీని హీరోగా అండ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కించారు. కేసీఆర్ అంటే కేశవ చంద్ర రమావత్. ఒక విధంగా చూసుకుంటే కేసీఆర్ బయోపిక్ లా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ చేసిన మంచిని కళ్ళ కట్టినట్టు చూపించారు రాకేష్ అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అంతవరకు అంతా బాగానే ఉంది. ప్రమోషన్లు బాగా చేసుకున్నారు, సినిమా రిలీజ్ చేసుకున్నారు, ఫస్ట్ కట్ రాకేషే కట్ చేశారు. సినిమా చూసిన రాకేష్ వాళ్ళ వైఫ్ ఎమోషనల్ అయ్యారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్ గా మరో మెట్టెక్కుతూ సినిమాని ప్రమోట్ చేసే దిశలో రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ దాడులైనట్టు దాదాపు 16 నిమిషాల వీడియోని చిత్రీకరించారు రాకింగ్ రాకేష్. ఇందులో రాకింగ్ రాకేష్ కి నీకు ఏమైనా వేరే వాళ్ళ బినామీలున్నాయా? ఈ సినిమా తీయడానికి ఏ రాజకీయ నాయకులు ఎంత డబ్బులు ఇచ్చారు? కేసీఆర్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీ అన్నారంట, నిజమేనా? అసలు చిన్న ఆర్టిస్ట్ అండ్ చిన్న కమిడియన్ వి ఒక సినిమా తీసేంత డబ్బు నీకు ఎక్కడిది? మీ ఆవిడ మెల్లో బంగారం కూడా లేదు, ఏడి సింపతి డ్రామాలు వేస్తున్నావా? అసలు నీకు ఏ రాజకీయ నాయకుడి సపోర్ట్ ఉంది? డబ్బులు ఇంకా ఎంత ఉన్నాయి? ఈ సినిమా తీయడానికి నువ్వు ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నావంటూ ఐటీ దాడుల్లో వచ్చిన ఐటీ ఆఫీసర్స్ రాకింగ్ రాకేష్ కి ఎడాపెడా మాట్లాడేసరికి రాకింగ్ రాకేష్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకొచ్చా, జబర్దస్త్ ఎన్నో స్టేజ్ ఈవెంట్లు గట్ చేసి కొంత డబ్బును సంపాదించుకున్నా. నాకు తెలిసిన మరి కొంతమంది ఫ్రెండ్స్ సినిమా తీస్తున్నా అంటే కొంత సాయం చేశారు, అంతేకాని నాకు ఎలాంటి సంబంధాలు లేవంటూ రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యారు. తీరా చూస్తే ఈ వీడియో మొత్తం ప్రమోషన్ కోసం చిత్రీకరించిన ప్రాంక్ వీడియో. దీంతో ఒక్కసారిగా రాకింగ్ రాకేష్ పై నెటిజన్లు అందరూ కూడా మండిపడుతున్నారు. మరి ప్రమోషన్ల కోసం ఇంత దిగజారాలంటూ